నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2,91,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడి. 10 ఏళ్ల కాలంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్న భట్టి గత ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రం అప్పుల పాలైందంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిందన్న కేసీఆర్ బడ్జెట్లో ఏ పథకంపైనా స్పష్టత ఇవ్వలేదంటూ వ్యాఖ్య. బడ్జెట్ ఆశించినంత ఆశాజనకంగా లేదన్న బండి సంజయ్ హామీల అమలు కాంగ్రెస్కు చేత కాదని మండిపాటు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అధికారి సునీత భూమి రిజిస్ట్రేషన్ కోసం 80,000 తీసుకుంటూ ఉండగా పట్టుకున్న అధికారులు.